మహిళా కార్పొరేటర్ల జుట్టు పట్టి లాగుతున్నా, చీరలు లాగుతున్నా, మహిళా మేయర్ కనీసం స్పందించలేదు అన్నారు కదా! అవును. అయితే మీరు 2 ప్రభుత్వాల్ని చూసారు. గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ బీఆర్ఎస్‌తో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోకి మారారు. అవును. అయితే అప్పుడు మేయర్ గారి పరిపాలన కావచ్చు, వ్యవహార శైలి, పనితీరు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటే చాలా తేడా ఉందండి. అప్పుడు గూడా ఏమంత పెద్దగా వర్క్ జేసినట్టు మాకేం అనిపియలేదు. సో, వారికి ఎక్కడ కంఫర్ట్ ఉంటదో, ఎక్కడ లిబర్టీ ఉంటదో అక్కడ పోయి వాళ్ళు పని జేసుకోవడం జరిగింది. అండ్ చాలా సందర్భాల్లో మేము గూడా స్టాండింగ్ కమిటీ జేసాము. చేసిన సందర్భంలో కొన్ని ఫండ్స్ రిక్వెస్ట్ జేస్తే ఇగ మా ఆహ్, ఏమంటారు మంత్రి కేటీఆర్ గారు ఉండే వారి సహకారంతో మాకు కొన్ని నిధులొచ్చాయి. అండ్ చాలా దారుణంగా ఏంటంటే శానిటేషన్ డిపార్ట్‌మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. సో, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము కొన్ని కమిటీస్ వేసుకున్నాం. అడ్వర్టైజ్‌మెంట్ వింగ్ ఒకటి, శానిటేషన్ వింగ్ ఒకటి అని యేసుకొని సెపరేట్‌గా అసలు ఏం జరుగుతుంది దాని వెనుక చాలా ఏమంటారు బయటి వ్యక్తులు మాత్రమే లాభపడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎటువంటి లాభం రావట్లేదు అని దాని మీద ఒక కమిటీ యేసుకొని డీప్‌గా డిస్కషన్ చేద్దాము. అండ్ దాని మీద చర్చ చేద్దాము. ఏంటి అని చెప్పేసి ప్రయత్నం చేసినాం. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం చాలా ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా తను ఆ సబ్జెక్ట్స్‌ని తీసుకొని మంచి మీటింగ్స్ పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఇక దాని గురించి వదిలేయడం జరిగింది. దాని మీద ఎటువంటి డిస్కషన్ లేదు, మీటింగ్ లేదు, ఎటువంటి ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. సో, క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళు హైదరాబాద్ డెవలప్‌మెంట్ గురించి కాదు, సెల్ఫ్ డెవలప్‌మెంట్ గురించి పనిచేస్తున్నారని అది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి కరప్షన్‌కి స్కోప్ ఇయ్యలేదు. బట్ ఇప్పుడు చూస్తే క్లియర్‌గా ఎక్కడ చూసినా కూడా మీరు పైసలు లేనిదే పని జరగట్లేదు అక్కడ. పర్సెంటేజుల మీదనే అక్కడ వర్క్ జరుగుతుంది. ఎవరు ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంతమంది అంత వాళ్ళకి మాత్రమే ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతున్నాయి అనేది అక్కడున్న వాళ్ళు ఏమంటారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారు ఆఫీస్‌లో గానివ్వండి, ఆ సరౌండింగ్స్‌లో ఉన్న కొంతమంది పెద్ద వ్యక్తులు మాట్లాడడం క్లియర్‌గా జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బయట వాళ్ళకి ఎవరో మూడో వ్యక్తి కాదు. అక్కడ సరౌండింగ్స్‌లో రెగ్యులర్‌గా అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళకే అట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే మాకు కామన్‌గా ఒక రిప్రజెంటేటివ్ అయ్యుండి మేము మేయర్ గారు ముందేమో అసలు ఎప్పుడో ఒకసారి మేయర్ గారు ఫోన్ ఎత్తుతుండే. కానీ ఇప్పుడు లేదు. అండ్ రీసెంట్‌గా కొంచెం ఏమంటారు తనకి పడిపోయిన సిట్యుయేషన్ ఉండే నాగార్జున హ్మ్. సర్కిల్ దగ్గర. అప్పుడు ఒక మహిళ మేయర్ అని ఇదితోని కన్సర్న్‌తోని మేము మేయర్ గారిని కాల్ చేసి ఎట్లుంది మీ హెల్త్ ఏంటి అని అడగడం జరిగింది. సో, మాకున్న కన్సర్న్ కూడా మేయర్ గారికి లేకుండా అయిపోయింది. అట్లా మమ్మల్ని అంత దారుణంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేస్తుంటే అంటే వారే చెప్పారంట. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిన తర్వాత "వదిలేయండి సార్ మేమేం చేస్తున్నాము. కేవలం మేము ప్రశ్నిస్తున్నాము. అక్కడ ఎటువంటి ఇష్యూ కూడా చేస్తలేరు కదా!" అంటే లేదు మాకు మేయర్ గారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఖచ్చితంగా కౌన్సిల్ అయిపోయేదాకా మిమ్మల్ని బయటికి అంటే వదలొద్దు. అయితే కౌన్సిల్ హాల్‌కి తీసుకురండి. లేదంటే వాళ్ళని అక్కడే పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అని అంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల ఏమంటారు జీహెచ్ఎంసీ హిస్టరీలా ఎప్పుడు కూడా ఇట్లాంటి సిట్యుయేషన్ మేము ఫేస్ చేయలే. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు వచ్చి లొల్లి చేసిండ్రు. చాలా గొడవలైనాయి. కానీ ఇట్లా మార్షల్స్‌ని పెట్టి ఇంతమంది పోలీసోళ్ళని డిప్లాయ్ చేసి దౌర్జన్యంగా అంటే ఒక కంప్లీట్‌గా ఒక పార్టీ కార్పొరేటర్‌లని తీసుకుపోయి ఐ మీన్ పోలీస్ స్టేషన్‌లో పెట్టడం అనేది మేయర్ గారికి సాధ్యమైందనే చెప్పొచ్చు. కానీ పనితీరు మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడేమో కంప్లీట్‌గా కేటీఆర్ గారు ఇంట్రెస్ట్ తోటి అసలు ఏం జరుగుతుంది? ఎటువంటి వర్క్స్ జరుగుతున్నాయి? ఇంకా హైదరాబాద్ నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని గాని నిరంతరం రివ్యూ మీటింగ్స్ పెడుతూ అధికారులతోని గానివ్వండి, మేయర్ గారితోని గానివ్వండి నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుండే. కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఎటువంటి యాక్టివిటీ లేదు. సంబంధం లేని మినిస్టర్స్ కూర్చొని రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలవదు. అండ్ మోర్ ఓవర్ మనకి మున్సిపల్ మంత్రిగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా మేయర్ గారితోని కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ అధికారులతోని చేసింది లేదు. ఏం జరుగుతుంది హైదరాబాద్‌లో అని. సో, హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ కంటే మనం చూడొచ్చు ఐ మీన్ డెమాలిషన్సే ఎక్కువ జరుగుతున్నాయి ఓవరాల్‌గా. సో, ఎక్కడ చూసినా హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ అంటే మనం కట్టడాలని అనుకుంటాం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూలగొట్టడం అనేది వీళ్ళు మాత్రమే చరిత్రలో నిలిచిపోయే విధంగా పని చేస్తున్నారు. అంటే యాక్చువల్‌గా ప్రజలు దాన్ని స్వాగతించాలి గానీ, ఇంత దారుణంగా వ్యతిరేకించే విధంగా ఉండొద్దు అనేది మా ఉద్దేశ్యం. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేవారు. జీహెచ్ఎంసీ మీద స్పెషల్ ఫోకస్ ఉండేది. యాహ్! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది గడిచిపోయినా గానీ ఇంతవరకు ఒక్క మున్సిపల్ శాఖ మంత్రి లేరు. ఈ ఎఫెక్ట్ అనేది జీహెచ్ఎంసీ మీద, హైదరాబాద్ అభివృద్ధి మీద ఎలా ఉందంటారు? డెఫినెట్‌గా అండి. మీరు చూసుకోవచ్చు క్లియర్‌గానే మనకి తెలుస్తుంది. హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. మీరన్నట్టు
కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారంకైనా నెలకి 2-3 సార్లైనా రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సబ్జెక్ట్సే కానివ్వండి, జిహెచ్ఎంసీలో ఉన్న కమిషనర్ గారితోని అందరితో రివ్యూ మీటింగ్స్ పెట్టి అన్ని డెవలప్మెంట్స్ కీన్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్తుండే ముందుకి. ఇప్పుడు 1 year నుంచి మంత్రి గారు లేరు. అండ్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం అంటే ఆయన దగ్గర శాఖ ఉంది, ఇంకా అభివృద్ధి జరుగుతుందేమో అని మేము స్టార్టింగ్లో అనుకున్నాం, కానీ ఇప్పుడు దాకా ఒక రూపాయి పని కాలేదు. పని కాకపోవడంతో పాటు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేటే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి అంతా కూడా కుప్పగూలిపోయింది. ఎక్కడ చూసినా కూడా అంతా కింద పడుతుంది తప్ప పైకి మాత్రం లేస్తలేదు. అండ్ ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ని పెంచే విధంగా కేటీఆర్ గారు కష్టపడినరో దాన్ని ఈ 1 year కాలంలో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి గారిని, అంటే మా పార్టీ నాయకులు అన్నట్టు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి. పేర్లు మాత్రం కరెక్ట్గా సరిపోయినాయి. ఆయనకి ఏతోని ఏదైతే పెట్టినారో అదే జరుగుతుంది. అండ్ 3D పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎట్లా అంటే డిస్ట్రాక్షన్, డెస్ట్రాయ్ అండ్ డిస్ట్రక్షన్ లాగా, డైవర్షన్ లాగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నడుస్తుంది. అయితే డిస్ట్రాక్షన్ చేయాలి, లేదంటే డైవర్ట్ చేయాలి, లేదా డిస్ట్రాయ్ చేయాలి. ఈ 3 పనులతోనే 1 year నుంచి కాలం గడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి మాత్రం జరగట్లేదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీల మీద ఎటువంటి ఏమంటారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. హైదరాబాద్ నగరంలో మీరు చెప్పింది ఏంటి, మహిళలకి 2500 ఇస్తా అన్నారు, పెన్షన్లు పెంచుతా అన్నారు, అండ్ స్కూటీలు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినారు, అండ్ 200 యూనిట్ కరెంట్ అన్నారు. అది పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ లేదు. మీరు గ్రౌండ్కి వెళ్ళి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అంటే కేవలం మేము ఏదో ఒక పార్టీగా ఇవన్నీ విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఛానల్లో రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఘోరంగా తిట్టడం అనేది మేము హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సీఎం గారిని 1 year టర్మ్లోనే ఇంత దరిద్రంగా తిట్టడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. సో వారు కనీసం ఇప్పటికైనా ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలో దాని మీద దృష్టి సాధిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు చూసినా ఫ్యామిలీని అంటే అంటే అప్పుడు ఆయన ఏమంటారు అపోజిషన్లో ఉన్నప్పుడు తిట్టి రాజకీయాలు చేస్తూ ఇప్పుడు ఈ పొజిషన్లో వచ్చారు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు కూడా అదే వైఖరి, అంటే ఒక సీఎంగా ఆ హోదా ఏమంటారు దర్పం అనేది చూపించట్లేదు. ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తూ ఆ మైక్ల ముందు ఎప్పుడు చూసినా కేసీఆర్ గారిని తిట్టడం, పార్టీ నాయకులను తిట్టడం, చిన్నపిల్లల ముందు అడ్డమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికే సాధ్యము. అది ఇట్లా చేస్తే ఇంకా కూడా పైకి వెళ్తా అని అనుకుంటున్నారు, కానీ ఆ పొజిషన్కి వచ్చినాక అట్లాంటి వైఖరి మాత్రం ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో తెలుసుకొని కొంచెం వారి పరిపాలన విధానం చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి కార్పొరేటర్స్, మేయర్ ఎంత కీలకమో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అంతే కీలకం. గతంలో ఆమ్రపాలి గారు ఉండేవారు, ఆవిడ ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయారు. కొత్తగా ఐఏఎస్ ఇలంబర్తి గారు వచ్చారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధికి అలాగే మీ కార్పొరేటర్స్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే గతంలో చాలా మంది కమిషనర్స్ వచ్చారు, చాలా మంది చాలా చక్కగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా కీన్గా మార్నింగ్ ఇన్స్పెక్షన్సే కానివ్వండి, ఎక్కడైతే సమస్యలు ఉన్నా అక్కడికి వచ్చి చూడడం అట్లా అన్నీ కూడా జరిగినాయి. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆమ్రపల్లి గారు ఉన్నప్పుడు కూడా వారు ఇన్స్పెక్షన్ చేసి మార్నింగ్ టైమ్స్లలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది కూడా హైదరాబాద్ నగరంలో నార్మల్గా కమిషనర్గా ఎట్లా పనిచేయాలనేది కూడా చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇలంబర్తి గారు వచ్చిన తర్వాత ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి వేరే స్టేట్కి పోయినారు. అక్కడ వాళ్ళ డ్యూటీలు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత అయినా పనులు చేస్తారా అంటే మాకు అందుబాటులో లేకుండా పోయినారు. ఎప్పుడు ఫోన్ చేసి సార్ని కలుద్దామంటే ఫోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయరు. కమిషనర్ గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆ పేషీలో ఫోన్లు ఎత్తారు. సరే తెలిసిన చుట్టుపక్కల ఎత్తితే సారీ మేడం సార్ అవైలబుల్ లేరు అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా యాక్చువల్గా అయితే 3 to 4 4 to 5 విజిటింగ్ అవర్స్ మనం న్యాచురల్గా కమిషనర్ గారిని కలవచ్చు. బట్ ఆ టైమింగ్స్లో వెళ్ళినా కూడా కమిషనర్ గారు లేరు. వారు వచ్చిన 6 months నుంచి ఇప్పుడు దాకా మేము డైరెక్ట్గా కమిషనర్ గారిని కలిసి మా ఇష్యూస్ని చెప్పే అవకాశం కూడా మాకు దొరకలే. రీసెంట్గా మా హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేస్తో కలిసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. అండ్ మా ఇష్యూస్ని అన్నిటిని కూడా చెప్తే వారు ఒకరోజు రండి, వచ్చి మీకున్న ఇష్యూస్ని ఏమేమి ఉన్నాయో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా మాకైతే మేము సాటిస్ఫై లేము. అండ్ అక్కడున్న ఆఫీసర్స్ కూడా కమిషనర్ చాలా డిఫరెంట్ ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర పోలీస్ వాళ్ళు అంతమంది ఉండడం చూస్తున్నాం. ఇంతమంది కమిషనర్లు మారిన కానీ ఎప్పుడు కూడా అంతమంది పోలీసులు కమిషనర్ ఆఫీస్ ముందు, అంటే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆఫీస్ ముందు ఉండడం ఎప్పుడు చూడలే. బట్ ఫస్ట్ టైం
ఇలంబర్తి గారు ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. మొత్తం మేము అదే షాక్ అవుతున్నాం. అదే మేము రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చినాం, లొల్లి చేయడానికి రాలే. మరి ఇంతమంది ఇలా మేము సార్ రూమ్ దగ్గరికి వెళ్తూనే పోలీస్ వాళ్ళందరూ మా చుట్టూ. ఎందుకు ఇష్యూ చేయడానికి రాలేదు? అంత కూడా ఫ్రీడమ్ లేదా? ఒక కార్పొరేటర్ వచ్చి కమిషనర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందా? అంటే ఏం జరుగుతుంది ఆ సరౌండింగ్స్‌లో కూడా మాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకుంటున్నారు. గతంలో కమిషనర్స్ ఉన్నప్పుడు మేము బిల్స్ గురించి అడిగితే సరే బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మాకు ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కనీసం ఏమంటారు లోన్స్ కూడా మాకు ఇప్పించే పరిస్థితి లేకుండా ఉండే. ఆమె ఆమ్రపాలి గారు ఉన్నప్పుడు కనీసం బ్యాంక్ నుంచి మాకు లోన్స్ ఇప్పిస్తుండే. అట్లా మేము పని చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అండ్ 21, 22 బిల్స్ రిలీజ్ చేయలేదు. సమ్ 23, 24 బిల్స్ మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఆ బిల్స్ ఏం చేస్తారు? ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా అని కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వారందరికీ కూడా మేము బీఆర్ఎస్ ఖచ్చితంగా అండగా ఉండి వారికి సపోర్ట్ చేస్తాము. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాకనే మీరు చెప్పారు ఏది బడ్జెట్ గురించి. గతంలో 8,437 బడ్జెట్ ఉండే. ఇప్పుడు 8,440. ఎంత డిఫరెన్స్ లేదు. జస్ట్ 3 కోట్లు మాత్రమే పెరిగింది. ఆ 3 కోట్లు మీరు చూసుకుంటే అవసరమైన ఏ శాఖకు కూడా ప్రాపర్‌గా మనము బడ్జెట్ అలాట్ చేయాలి. మనకి మేజర్‌గా ఇప్పుడు వచ్చేది సమ్మర్. అండ్ మనకి చాలా వాటర్ ఇష్యూస్ ఉంటాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మనము పవర్ బోర్డ్స్ కానివ్వండి, హ్యాండ్ బోర్డ్స్, సివరేజ్ సిస్టమ్‌కి చాలా ప్రాబ్లమ్ ఉంటాయి. సో, దాని మీద మెయింటెనెన్స్‌కి బడ్జెట్ ఇంకెక్కువ ఉండాలి. కానీ అక్కడ చూసుకుంటే లాస్ట్ టైమ్ ఏమో 107 క్రోర్స్, ఇప్పుడేమో 108. 1 కోటి మాత్రమే పెరిగింది. సో, చూసుకుంటా పోతే ఒక్కొక్కటి మనం దాన్ని ఐ మీన్ ఏ శాఖకి ఎంతొచ్చిందని చూసుకుంటా పోతే చాలా తక్కువ బడ్జెట్ అలాట్ చేసిర్రు. అండ్ వీళ్ళకి కాంట్రాక్టర్స్ కూడా ఎక్కడ కూడా బిల్స్ గురించి ఇస్తాము, పలానా టైం వరకు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. సో, వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ఇట్లాగే మనం కాంట్రాక్టర్స్‌కి ఇన్ కేస్ టైంకి బిల్లులు ఇవ్వకపోతే, ఒకప్పుడు కాంట్రాక్టర్లు పని చేయకపోతే వాళ్ళకి మనం బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితి ఉండే. కానీ రేపటి రోజున ఇట్లనే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్‌లు కాంట్రాక్టర్లు మనం చేసే జీహెచ్ఎంసీని చేసే పరిస్థితి వస్తది అనేది మా ఉద్దేశం. కనీసం ఇప్పటికైనా వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో కూర్చొని మాట్లాడి వాటినన్నిటిని కూడా సాల్వ్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుతున్నాం. అండ్ కమిషనర్ గారు కూడా వారి వైఖరి కొంచెం మార్చుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఉన్న దగ్గర మార్నింగ్ వాక్స్ కానివ్వండి, ఎక్కడికైనా ఇష్యూస్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి అండ్ అందుబాటులో ఉండాలి. మేము ఫోన్స్ చేస్తే రెస్పాండ్ కావాలి. మేము యాక్చువల్‌గా కిందున్న ఆఫీసర్స్ ఫోన్స్ ఎత్తట్లేదని వారి దగ్గర పోయి కంప్లెయింట్ చేసుకుంటే, వారే మా ఫోన్స్ రెస్పాండ్ కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? అక్కడ మేయర్ ఎత్తరు అండ్ మున్సిపల్ మంత్రి గారు లేరు. సీఎం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన మాకు అందుబాటులో ఉండరు. ఆయన రెస్పాండ్ కాదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? అంటే అసలు పరిపాలన ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. చెప్పుకునే నాథుడే లేకుండా పోయింది. సో, చాలా ఘోరంగా ఉంది. 1 ఇయర్ నుంచి ఏమంటారు జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం జీహెచ్ఎంసీ అనదు, ఓవరాల్ తెలంగాణలో పరిస్థితి అదే ఉంది. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా బాధతోనున్నారు. అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకొని ఇప్పుడు మా చెప్పుతోని మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ప్రభుత్వం గురించి. అప్పుడేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో విమర్శిస్తుంటే, మేమొచ్చి ఏడాది కాలేదు, 6 నెలలు కూడా కాలేదు, మా మీద ఇట్లా మాట్లాడుతున్నారు అని అన్నారు. కేసీఆర్ గారు 1 ఇయర్ టైం ఇచ్చినారు. ఇప్పుడు దాకా వారు కూడా ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఏమంటారు విమర్శన చేయలేదు. కానీ ఎప్పుడు చూసినా విమర్శిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ రావాలా? అరే మేము అడిగిన దానికే నీకు సమాధానం లేదు. కేసీఆర్ గారు వచ్చి అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? తెల్ల ముఖం వేసుకొనే కదా నువ్వు ఉంటావు. వారు అడిగే ప్రశ్నలే మేము అడుగుతున్నాం. మేము అడిగిన ప్రశ్నలే వారు కూడా అడుగుతారు రేపటి రోజున. ఇంకా గట్టిగా అడుగుతారు. ఆ అడిగిన దానికే నీకు సమాధానం ఇచ్చే దమ్ము లేదు గానీ, ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు రావాలి, రావాలి అని అంటున్నారు. ఖచ్చితంగా వచ్చిన రోజు మాత్రం వారు మొన్న అన్నట్టు కొడితే గట్టిగా కొడతారు గానీ, ఇట్లా నార్మల్‌గా కొట్టి వదిలేరు అన్న పరిస్థితి ఉంది.